బ్యాక్ టు లైవ్ షో. కాంట్రాక్ట్ లెక్చరర్లు గాంధీ భవన్ ముట్టడి గురించి మాట్లాడుకుందాం. బెల్లనాయక్ గారు, ఏదైనా ధర్నాలో ఆందోళనలో పాలించే వాళ్ళ ఆఫీసుల దగ్గర వచ్చాయి, కానీ ప్రధాన ప్రతిపక్షం ఆఫీస్ దగ్గర కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన ఎట్లా చూడాలి? మీ పార్టీ నాయకులు జీవో నెంబర్ 16 రద్దు చేయాలని కోర్టులకు వెళ్ళిన మాట వాస్తవమా కాదా? అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని అనుకున్నారేమో, నాకు అర్థం కావట్లేదు. రెండోది, వ్యక్తులు చాలా మంది ఎవరైనా కోర్టులకు వెళ్తారు. కోర్టులు అనేటటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి సంస్థలు కాదు. ఎవరి హక్కుల కోసం వాళ్ళ కోర్టులకు పోతారు, కావాల్సినటువంటిది డిమాండ్ చేసుకుంటారు. ప్రభుత్వం అది చేయనప్పుడు కోర్టుల ద్వారా చేయించుకుంటారు. అది ప్రతి మనిషికి ఉండేటటువంటి హక్కు. హరీష్ రావు గారు ప్రొవోకేట్ చేసి నిరుద్యోగులను పంపించి ఇవాళ గాంధీ భవన్ ముందు ధర్నా చేయించడం ఆయన కావాలని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ. నేను ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను, మీకు దమ్ముంటే చేతనైతే కోర్టులో పెండింగ్ ఉన్న తర్వాత కూడా మీ ఎన్నికల హామీలో ఇచ్చినట్టు 40,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. నేనేమంటున్నానంటే రెగ్యులర్ కాంట్రాక్టులు చేయడానికి జీవో నెంబర్ 16 కరెక్ట్ లేకుండా రద్దు చేయండి. మీరు ఇంకో జీవో తీసుకురండి. మీ చేతిలో పవర్ ఉంది కదా, అధికారం మీకు ఇచ్చారు కదా. మీరు మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తం రికగ్నైజ్ చేసి వాళ్ళను పర్మనెంట్ చేస్తామని చెప్పారు కదా. కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనేటోడే ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో చెప్పినటువంటి పరిస్థితి. గత 2.5 సంవత్సరాల నుంచి ఏ ప్రయత్నం చేసిన దానికోసం మీరు ఒక్క ప్రయత్నం కూడా చేయలేంత వరకు. ఇప్పుడు నిరసనలు మొదలైనవి, కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు మొదలైనవి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ప్రభుత్వం అనుకుంటే ఇక్కడ 40,000 మందిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం అనుకుని, రెగ్యులరైజ్ చేయాలని ప్రధాన ప్రతిపక్షాలు అనుకుని, లెక్చరర్లు ఎందుకు రోడ్డు బాట పట్టాలి? కాంట్రాక్ట్ లెక్చరర్ అది ప్రభుత్వ చేతగాంతరం. ఇప్పుడు వాళ్ళకు పర్మనెంట్ చేసే అధికారం ఎవరికి? ప్రతిపక్షాలకు ఉందా, ప్రభుత్వానికి ఉందా? ఎందుకు చేయలేకపోతున్నారు? సరే, ప్రజలు గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు చేస్తున్న పనులను చూస్తా ఉన్నారు. ఏది పాలక పక్షం ఎస్ అంటే వాళ్ళు నో అనాలా, మేము అవునంటే వారు కాదనాలా, మేము చేస్తామంటే వారు కోర్టుకు వెళ్ళాలా చూస్తా ఉన్నారు. సార్, ప్రజల ఓపిక నశించింది. రిషి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు మేము కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తాం చెప్పింది చెప్పినట్టుగా చెప్పండి. మీరు మేము చేయడానికి మేము ప్రయత్నం చేస్తే ఏం చేసిర్రు? మేము అనౌన్స్ చేస్తా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి కోర్టుకు వెళ్తారు. రేపటి రోజున రైతులు కూడా ఇదే విధంగా దాడి చేయబోతారు సార్. అభివృద్ధి అడ్డుకుంటే, సంక్షేమాన్ని అడ్డుకుంటే, రైతుల మీద ఉద్యోగస్తుల పొందడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటిదే జరుగుతుంది సార్. మీకు చేత కాకుండా రేపు మేము వచ్చి చేస్తాం. జరుగుతుంది సార్. మీరు చేయలేరని తేలిపోయింది, రేపు మేము వచ్చి చేస్తాం. ప్రజల ఓపిక నశించింది. ప్రతి అంశాల్లో సంక్షేమాన్ని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్తే గాంధీ భవన్ లో పట్టిన గద్దె మీకు మళ్ళీ పడుతుంది. పరిణామం కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ముట్టడించడం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల ముట్టడిస్తామని కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు చెప్పడం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రభుత్వం, అందులో కేసీఆర్ గారు చాలా చతురతతోటి ప్రజల నాటిని తెలుసుకుని అయితే కన్విన్స్ చేయాలా లేకపోతే కన్ఫ్యూజ్ చేయాల దాంట్లో వారు మాస్టర్. కన్విన్స్ చేయాలంటే అది కష్టమైన పని. ఎందుకంటే ఎన్నికల బహిరంగ సభలో కానీ ఎన్నికలు జరిగిన తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అనేవాళ్ళు అసలు ఉండరు. వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తా, ఇది నా ప్రామిస్, సంవత్సరం తిరగక ముందు వీళ్ళందరినీ మొదలు పర్మిట్ చేసినాకనే మాట్లాడతా అని చెప్పిండు. 10 లక్షల మంది ఉన్నారు. ఇంతవరకు వాళ్ళను ఎవరిని కూడా పర్మిట్ చేయలేదు. రెండవది, ఇంతకుముందు గారు జీవన్రెడ్డి గారు అన్నారు, నిధులు, నీళ్లు, నియామకాలు. ఆంధ్ర వారు వెళ్ళిపోతే నియామకాలు 3 లక్షల ఖాళీలు ఏర్పడితే ఉద్యోగాలు ఇంటికి కూడా వస్తాయి. నీళ్ళ విషయంలో ఎవడు కొట్లాడుతున్నారు? నీకు ప్రాజెక్ట్ కట్టుకోవద్దని వాళ్ళు అడ్డమడుతున్నారు. ఇంకా కొట్టట్లేదు కదా. కాంట్రాక్టర్ ఒక్కడు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు ఉద్యోగుల గురించి మాట్లాడండి. నేను చెప్పేది ఉద్యోగుల వరకు వస్తున్నాను నేను. కనుక చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. వాళ్ళు ఇలా సిన్సియర్గా నాకు అనిపిస్తుంది, ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రతిపక్ష హోదాకైనా మారిపోతున్నారా, లేకపోతే మళ్ళీ ఉద్యమం వాడబట్టి మళ్ళీ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసుకుంటే తప్ప మళ్ళీ సర్వేలెన్స్ లేదనుకుంటున్నా, నాకు అర్థం కాలేదు. 3 బడ్జెట్లు అయిపోయి పెడితే 4వ బడ్జెట్, తర్వాత ఎన్నికల బడ్జెట్ ఒకటే ఉంటుంది. కనుక టైం చాలా తక్కువ ఉంది, ఇచ్చిన హామీలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిని ఏ విధంగా చేయాలనో వాటిపైన ఆలోచించాలి. వ్యక్తులు ఎవరైనా అన్యాయం జరుగుతున్నప్పుడు కోర్టులంతా అమాయకత్వం ఉంటాయండి.
దాంట్లో న్యాయం ఉంటేనే కదా కోర్టు దాంట్లో జోక్యం కల్పించుకుంటాయి. ప్రభుత్వం మొట్టికాయలు ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం పైన? ప్రభుత్వం ప్రభుత్వం కదా, ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం వైపు ఆలోచిస్తుంది. కోర్టు కూడా, న్యాయస్థానాలు కూడా. అయినా న్యాయస్థానాలు కూడా ఆక్షేపిస్తున్నాయంటే అందులో పొరపాటు ఉన్నదని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప మేలు చేసేదిగా లేదనేది కాంగ్రెస్ వాదన. అందుకనే కాంగ్రెస్ దాన్ని అడ్డుకోవడానికి కోర్టులోకి వెళ్ళిందా? కానీ అది వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ కోర్టుకి వెళ్ళలేదండి. క్లారిటీ ఇస్తున్నాను. ఆయన సొంతంగా వెళ్ళినట్టు నిన్న కూడా చాలా కాంగ్రెస్ పార్టీ నాయకుడే. పార్టీకి సంబంధం లేదు, పార్టీ ఎవరి డైరెక్షన్ లేదు, పార్టీ నిర్ణయం కాదు. ఆయనే చాలా స్వయంగా చెప్పిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ కంటే ముందు నుంచే నిరుద్యోగ చేసి పెట్టుకుని పనిచేస్తున్నాడు. ఆ నిరుద్యోగ చేసి తరపున వెళ్ళామని చెప్పి ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, మేము కాంట్రాక్ట్ లెక్చరర్స్ను, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని. అది చేయాలి. చేసే సమయంలో నన్ను చెప్పనియండి, లీగల్ విషయాలు ఏమన్నా అడ్డొస్తే వాళ్ళని ఒప్పించి లీగల్ గా చేయాలి. లీగల్ గా కాని దాని విషయంలో ఇల్లీగల్ వాగ్దానాలు చేసినలా మీరు ఆలోచించుకోండి. రెండోది, ఎవరైనా కోర్టుకు పోతే దాడి చేయడం అనేది తప్పు. ఎందుకనంటే కోర్టు ముందుకు ఎవరైనా పోవచ్చు. కోర్టు న్యాయం జరుగుతుంది. న్యాయం కనుక ఉంటే ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వానికి ఎంతో శక్తి ఉంటుంది. మీకు పెద్ద అడ్వకేట్స్ ప్యానెల్స్ ఉంటారు, అడ్వకేట్ జనరల్ ఉంటాడు, ఎన్నో రకాలుగా ఆయన యొక్క హంగులు మీకు ఉన్నాయి. ఒక సామాన్యుడు ఎవడైనా కోర్టుకు పోతే తప్పేమున్నది? కోర్టుకు పోతే నీ పక్షాన గనక లా గనక అనుకూలంగా ఉంటే వాళ్ళని ఒప్పించి చేయొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రతిదీ కోర్టుకు పోతున్నావు అంటే కోర్టుకు పోవడం అనేది తప్ప. అయితే ఒకటి, ఇవాళ మీ వాగ్దానాన్ని నెరవేర్చడం, మీరు అమలు కాని వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు, అమలు జరుగుతుందా? అమలు సాధ్యం అయినప్పుడు చేయొచ్చు కదా. ఉద్యోగం అని మేము అనలేదు. మీరు అసెంబ్లీలో ఉన్నారు కదా, జీవన్ రెడ్డి గారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా. ఇప్పటి వరకు ఎన్ని చేసి 4-5 వేలు కూడా చేయలేదు. మీరు ఇంకెన్నడూ చేస్తారు? ప్రతిపక్షాలు మాట్లాడుతారు, వినే ఓపిక ఉండాలి సార్. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఏమి ఇచ్చాము మాట్లాడతాం, చెప్తాం, వినండి. మేమేమంటున్నాం సార్, ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోయించింది ఉద్యోగస్తులు. పెన్ డౌన్ గన్ డౌన్ తోని ఉద్యోగస్తులు అందరూ కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసింది సార్. అట్లాంటి ఉద్యోగస్తులని మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం. గాంధీ ఆసుపత్రిలో నర్సులు ఆందోళన మీ దృష్టికి వచ్చిందా ఎమ్మెల్యే గారు? దాని మీద గవర్నమెంట్ ఎందుకు అడ్రస్ చేయలేదు? ఇప్పుడు మేము అడ్రస్ చేయకుండా లేదండి. ఇప్పుడు రిషి గారు 1 by 1 చేస్తా ఉన్నాం. ఒకటేసారి రాత్రికి రాత్రి చేయడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం 32 నెలల్లో ఎన్నికలకు చేస్తారండి? 25,000 మంది ఎంప్లాయ్ గురుకులాల్లో, పాఠశాలలో టీచర్ల భర్తీకి మనం నోటిఫికేషన్ ఇస్తలేమా అండి? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించలేదండి? నిన్న మెడికల్ వైద్య సిబ్బంది 737 పోస్టులు వేయాలండి. మొన్న పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ చేయాలండి. అంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయలేదండి. అసలు ఏ డిపార్ట్మెంట్? రిషి గారు ఉద్యోగాలు ఉన్నాయని ఉద్యమ సమయంలో ప్రతి పార్టీ ఐటీ రంగంలో ఉద్యోగాలు ఫుల్ఫిల్ కావట్లేదు సార్. 3,000 పరిశ్రమలు ఆయన తెలియకపోవచ్చు. ఐటీ రంగంలో ఉద్యోగాలు కావాలి సార్. సార్ 3,00,000 ఉద్యోగాలు ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారండి రాష్ట్రంలో? 40 లక్షలు. ఐటీ రంగంలో ఉద్యోగాలు, ఇరిగేషన్ బాగుపడడం వల్ల దాంట్లో కూడా ఉద్యోగాలు వస్తాయి. ఒక్క ఎకరానికి ఇరిగేషన్ నీళ్ళు ఇస్తే 20 మంది బాగుపడతారు సార్. ఉద్యోగాలకు సంబంధించిన వ్యవసాయ ఉద్యోగాలు, ఐటీ రంగంలో ఉద్యోగాలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు, వైద్య రంగంలో ఉద్యోగాలు, గురుకులాల ఉద్యోగాలు, టీచర్ల ఉద్యోగాలు చెప్పండి. 3,000 పరిశ్రమలు వస్తే 1,600 పరిశ్రమలు ప్రారంభమైతే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి రిషి గారు? 3,000 పరిశ్రమలు. పరిశ్రమ ఇబ్రాహీంపట్నం దగ్గర 750 కోట్లతో మొదలు పెట్టారు. 250 కోట్లు బ్యాంక్ లో తీసుకున్నారు, మూసేశారు. కార్మికులు 3 ఏళ్ల నుంచి దీక్షలు చేస్తున్నారు. పోయి పరామర్శించాలి, తెలుస్తుంది మీకు. తెరిపిస్తామని చెప్పిండ్రు, ఇంతవరకు ఏమీ లేదు. 3,000 పరిశ్రమలు అప్లై చేసుకుంటే 1,600 పరిశ్రమలు రన్నింగ్ లో పనులు జరుగుతాయి. అవి ఉద్యోగాలు కావాలి సార్.
నిజామాబాద్ వాళ్ళకి ఎన్ని వచ్చినాయో చెప్పండి. వైట్ పేపర్ డిక్లేర్ చేయండి. ప్రభుత్వం మీదే కదా. ఒక్క మాట చెప్పగలుగుతారు ఆమోదం ఒక్క నిమిషం. లాంటి IT Google ఉద్యోగాలు లాంటి అనేవి- ఒక పాయింట్ ఐటీ ఉద్యోగాలు అనేవి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కూడా ఉన్నాయి. అది పక్కన పెట్టండి. గౌరవ అది పక్కన మంత్రి పెట్టండి. వర్యులు అది పక్కన ఐటీ పెట్టండి. అది కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అనేక కంపెనీలు వచ్చినాయి. అవి ఉద్యోగాలు కావా? ఇవాళ రెగ్యులరైజేషన్ అంటే గురించి- గవర్నమెంట్ లోనే ఉద్యోగాలా సార్? రెగ్యులరైజేషన్ ఒక గురించి clarification ప్రభుత్వం ఏం అడుగుతాను. చెప్పదలుచుకుంది? ఒక కాంట్రాక్ట్ clarification. లెక్చరర్లు, నర్సుల ఆందోళన గురించి మేము ఒక్కటే చెప్తాం. clarification. ప్రభుత్వం వారిని గౌరవనీయులు అడుగుతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో Google పెట్టిన లో ప్రతి కానీ- అంశాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తాం. Right. ప్రతిపక్ష నాయకులారా, మా బెల్లా నాయక్ గారు, మా పెద్దిరెడ్డి గారు, మీరందరూ కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసులు వేయకండి, కేసులు వేయకండి, మమ్మల్ని అడ్డుకోకండి. మేము ఎస్ అంటే మీరు నో అనకండి, మేము చేస్తామంటే మీరు వద్దనకండి. ప్రజల పక్షాన ఉండండి. బంగారు తెలంగాణలో పాలు పంచుకోండి సార్. మీరు కూడా పంచుకోండి సార్. ఐటీలో ఫార్మాలో గూగుల్లో వచ్చే ఉద్యోగాలు అవి మా ఉద్యోగాలు కావు. తెలంగాణలోకి వస్తున్నాయా లేకపోతే దేశంలోకి వస్తున్నాయా? Right. ఏం మాట్లాడతారు? ఈ హైదరాబాద్ నగరానికి వచ్చిన సింగిల్ విండో సిస్టమ్ ద్వారా 3000 పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చాం సార్. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం.